గాయ్స్ లాస్ట్ వీడియోలో 2025 ఐపీఎల్కి ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందన్నది నా ఒపీనియన్ బట్టి వీడియో చేశాను. చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇంకా అలాగే ఎస్ఆర్హెచ్ గురించి చూద్దాం. ఈ రోజు ఎలాగూ 20, 24, 25 తారీఖుల్లో మెగా ఆక్షన్ జరగబోతుంది. కాబట్టి మీరు ఆక్షన్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ ప్రజెంట్ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఒకటి క్లెసన్, కమిన్స్, ట్రివేస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇంకా నితీష్ రెడ్డి. ఈ 5 ప్లేయర్స్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లేయర్లను టార్గెట్ చేయాలి? ఎస్ఆర్హెచ్ దగ్గర ఇంకా 45 కోట్లు రిమైనింగ్ పర్స్ ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఎక్కువ అమౌంట్ పెట్టి పెద్ద ప్లేయర్స్ని కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్లో రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్స్ కూడా పెద్ద ప్లేయర్స్. కాబట్టి ఎస్ఆర్హెచ్ యావరేజ్ ప్లేయర్స్ని కొనాలి. అంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెట్టుకోకుండా యావరేజ్ అమౌంట్ పెట్టి కొనాలి. ప్రజెంట్ ఎలాగూ ఎస్ఆర్హెచ్కి 3 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ 3 కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఇండియన్ మంచి ప్లేయర్స్ని కొనాలి. ఇంకా అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఆడడానికి ఒక మంచి ఫారెన్ ప్లేయర్ని కూడా కొనాలి. ఇంకా మిగతా ప్లేయర్స్ని వీళ్ళకి సపోర్టెడ్గా కొంటే సరిపోతుంది. ఎప్పటి నుంచో ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్కి మంచి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉండరు. అంటే మిగతా టీంలతో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ మీద ఆధారపడతారు. కానీ ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ అలాంటి మిస్టేక్ చేయకూడదు. ఎలాగో ఎస్ఆర్హెచ్కి రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ మంచి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆక్షన్లో కొనే ప్లేయర్స్ మంచి ఇండియన్ ప్లేయర్స్ని కొనాలి. మనకి ఐపీఎల్ అంటే తెలిసిందే కదా. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్లేయర్స్ ఏ టీంలో అయితే మంచిగా ఆడతారో ఆ టీమే ఎక్కువ శాతం ఛాంపియన్గా నిలుస్తారు. అయితే 2025 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటే బాగుంటుందని నేను ఒక పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ని సెట్ చేశాను. ఓపెనర్స్ ట్రివేస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ, 1 డౌన్ నితీష్ రాణా, నెంబర్ 4 క్లెసన్, నెంబర్ 5 నితీష్ రెడ్డి, నెంబర్ 5, నెంబర్ 4 క్లెసన్ ఇంకా నితీష్ రెడ్డి ఇద్దరు ఆడగలరు. ఇంకా నెంబర్ 6 అశుతోష్ శర్మ, నెంబర్ 7 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8 పాట్ కమిన్స్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11 యుజ్వేందర్ చహల్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమాద్. నేనైతే ఎస్ఆర్హెచ్ ఈ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మిగతా టీంలకు సంబంధించి కూడా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.